10th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో వచ్చేసరికి కళ్యాణ్ గారు కావాలని ఓడిపోయారా తనూజ గారిని క్యాప్టెన్సీ కంటెండర్ చేయడానికి అని మాట్లాడుకున్నాం. 2 పాయింట్ ఆఫ్ జనాలు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారని నేను మీకు చెప్తాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ డిస్కషన్స్లో చూసినటువంటివి మీకు చదివి ఇప్పుడు చెప్తాను అనమాట. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందనేది ఈ ఇష్యూ మీద. కొంతమంది అంటే తనూజని ఇష్టపడే వాళ్ళు వచ్చేసరికి కళ్యాణ్ కావాలని ఓడిపోలేదు, కళ్యాణ్ ఆట ఆడుతున్నాడు, బట్ తను కన్ఫ్యూజ్ అయ్యాడు, తను బాక్స్ పెట్టడానికి తప్పు పెట్టాడు. సో ఈ లోపల తనూజ గ్రేట్ అంటే తను స్ట్రాంగ్ కాబట్టి ఆడింది. సో ఆడి తన అన్ని బాక్సులు కరెక్ట్గా పెట్టి జెన్యూన్గా తను విన్ అయింది. కళ్యాణ్ కావాలని ఓడిపోలేదు, తనూజ ఆడి గెలిచింది. అది గెలిచిన తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత క్యాప్టెన్సీ రేట్స్లో కూడా నిఖిల్ అండ్ రీతుతో ఆడి క్యాప్టెన్ అయింది 10th వీక్ అని అంటున్నారు. ఆవిడ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ తనూజ గారిని ద్వేషించే వాళ్ళు ఏమన్నారు, కళ్యాణ్ కావాలని ఓడిపోయారు, కళ్యాణ్ ఆర్మీ సోల్జరు ఆ మాత్రం పెట్టలేడు, తనకి తెలియదా ఎలా పెట్టాలి ఏంటనేది. తన ఆర్మీ ట్రైనింగ్ ముందు ఈ టాస్క్ అసలు ఒక లెక్కే కాదు, ఈ 10th వీక్లో పెట్టిన టాస్క్ తను అన్నీ పెట్టేసి మొత్తం అరేంజ్ చేసేసాక మళ్ళీ ఒక టప్పు పెట్టి కావాలని మళ్ళీ పెట్టింది తీసేసి కింద పెట్టి కిందది పైన పెట్టి పైది కింద పెట్టి ఇలా మార్చాడు. తనూజ ఎప్పుడైతే అయిపోయి దివ్యకి చూపించి తనూజ ద విన్నర్ అని డిక్లేర్ చేసిన రోజు కళ్యాణ్ తప్పు పెడతానే ఉన్నాడు. కళ్యాణ్ కావాలని ఓడిపోయాడు తనూజాని క్యాప్టెన్సీ కంటెండర్ చేయడానికి. సో తనూజ గొప్ప ఏం లేదు, కళ్యాణ్ కావాలని ఓడిపోయి తనూజాని క్యాప్టెన్సీ కంటెండర్ చేశాడు. సో అది అని చెప్పి తనూజాని ద్వేషించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా లేదా తనూజ గారు జెన్యూన్గా గెలిచాడు కళ్యాణ్ పెట్టలేకపోయాడా అనేది కామెంట్ చేయండి అనమాట. ఇది నా ఒపీనియన్ కాదు, జనాలు అనుకున్న మాటలు నేను ఒక వీడియో రూపంలో మీ ముందు తెచ్చాను. సైన్ ఆఫ్ మీ టీఎన్ఆర్. కామెంట్ చేయండి మర్చిపోకండి.